తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ ముందు పోలీసులు భారీగా మోహరించారు. గ్రూప్ 1 ఫలితాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు టీజీపీఎస్సీ ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు గ్రూప్ 1 అభ్యంతరాలపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది టీజీపీఎస్సీ. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. సర్వీస్ కమిషన్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలను విడుదల చేసింది. గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్టుని కూడా విడుదల చేసినటువంటి నేపథ్యం. గ్రూప్ 1కు సంబంధించినటువంటి అభ్యర్థులకు వచ్చినటువంటి మార్కుల వివరాలను తెలిపినటువంటి నేపథ్యం. అయితే ఏదైతే టీజీపీఎస్సీ ఫలితాలను ప్రకటించినటువంటి నేపథ్యంలో ఎవరైనా ఆందోళన చేస్తారనేటువంటి ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు భారీగా మోహరించారు. మనం చూడొచ్చు పోలీసులు టీజీపీఎస్సీకి ముందు అదేవిధంగా టీజీపీఎస్సీకి ఇరువైపులా కూడా పోలీసులు మోహరించి ఉన్నటువంటి నేపథ్యం. అదేవిధంగా వాహనాలు కూడా పోలీసు వాహనాలను కూడా భారీగా ఇక్కడ పెట్టారు. ఏదైతే అభ్యర్థులు గతంలో గ్రూప్ 2 విషయంలో కానీ గతంలో జరిగినటువంటి వివిధ సంఘటనల నేపథ్యంలో వాటి పునరావృతం కాకుండా ఉండేందుకు కొరకు పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా భారీ బందోబస్తుని భద్రతను ఏర్పాటు చేసినట్టుగా కనిపిస్తుంది. అయితే ఎవరు కూడా ఇప్పటివరకు అధికారికంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు ఆందోళనకు ఏ సంఘం కూడా పిలుపునివ్వాలి. అయితే ఏవైతే గ్రూప్ 1 ఫలితాలు ఉన్నాయో గ్రూప్ 1 ఫలితాల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేసినటువంటి నేపథ్యము ఒకే సామాజిక వర్గానికి ఎక్కువ ర్యాంకులు వచ్చినాయని చెప్పేసి అభ్యంతరాలు చెప్తున్నారు, విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1కు సంబంధించినటువంటి విషయంలో కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చింది. టాప్ 100 ర్యాంకులో ఎవరికి వచ్చాయి, అదేవిధంగా టాప్ 500 ర్యాంకులో ఎవరికి వచ్చాయి, పేపర్ కరెక్షన్ ఏ విధంగా జరిగింది, ఎంత పారదర్శకంగా ఈ యొక్క పేపర్ కరెక్షన్ చేయడం జరిగిందనే విషయంపైన కూడా స్పష్టత ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా అపోహలకి గురి కావద్దని చెప్పేసి కూడా చెప్పినటువంటి టీజీపీఎస్సీ చైర్మన్ చెప్పినటువంటి నేపథ్యం. అదేవిధంగా తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా అభ్యర్థులు కొద్దిమంది ఆశావాహులు ఆశతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే తమకు వస్తుందని చెప్పేసి రాలేదనేటువంటి బాధతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా టీజీపీఎస్సీ కార్యాలయం ముందుకు వచ్చి ఆందోళన చేస్తారనేటువంటి ఉద్దేశంతో ముందస్తు చర్యగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కెమెరామెన్ విశ్వపాల్తో మహేష్, ఎన్టీవీ.